భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కడప భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి శిల్పకళ గారికి, కృష్ణప్రియ గారికి, మార్కెట్ యాక్ట్ చైర్మన్ అయినటువంటి నాగరాజు గారికి, గౌరవనీయులు జిల్లా అధికారి వ్యవసాయ శాఖ ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఇంకొక జిల్లా అధికారి అయినటువంటి మిత్రులు ప్రవీణ్ గారికి, తిరుపతి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోనాటి నాగరాజు గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ చంద్ర గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శరత్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి హరి గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, రైతులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మనము సహజ వ్యవసాయాన్ని చేయాలి అన్న ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దానివల్ల వచ్చేటటువంటి పరిస్థితులు, మానవుని యొక్క ఆరోగ్యము, అదే రకంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయినాక ఆయన వ్యవసాయ రంగం మీద తీసుకున్నటువంటి చొరవ, ఏదైతే రైతులందరూ కూడా మంచి అభివృద్ధి బాటలో ముందుకు పోవాలా, మంచి సకాలంలో వర్షాలు రావాలా, అన్నీ కూడా ఆయన నిత్యము ఆ భగవంతుని పూజిస్తూ నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానం అంతా. అంటే ఏ దేశం ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా రైతుల గురించి ఎంత ఆలోచించిన వ్యక్తి ఎవరు ఉంది. మరి ఇంతకుముందు మన ప్రవీణ్ గారు చెప్పారు మాకంతా కూడా, రైతుల్లో ఉన్నటువంటి పోటీ తత్వం వల్ల ఎక్కువగా రసాయన ఎరువులు, అంటే మా యొక్క ఒక ఎకరాకి ఇంత దిగుబడి కావాలా అన్న పోటీ తత్వంతో ఈరోజు మనము, మరి అప్పట్లో ఎకరాకి వేస్తే అది యూరియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, 2 మూటలు 3 మూటలు వేస్తే ఎక్కువ, ఈరోజు 8 మూటలు వేసే పరిస్థితి వచ్చేసింది. అంటే అది ఎక్కడికి పోతా ఉంది? భూమిలోకి పోతా ఉంది. ఏ ఒక్క అలవాటు లేదు అతనికి, మద్యం సేవించడు, సిగరెట్ తాగడు, తంబాకు గుట్కాడు కూడా వేయడు, కానీ క్యాన్సర్ వచ్చింది. ఏంటి కారణం? ఎందుకు వస్తుంది క్యాన్సర్? ఎక్కువ శాతం ఇప్పుడు మనం చూస్తూ ఉంటే క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా మన దేశంలో ఈరోజు ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఒక్క గుట్కా తంబాయి కాదు, ఒక లెక్కరే కాదు, సిగరెటే కాదు. మరి అయినప్పుడు మనం తింటున్నటువంటి ఏదైతే మనం తింటున్నటువంటి ఆహారం ఉందో పూర్తిగా అది కలుషితమైంది. ఎందుకు కలుషితమైంది? పూర్తిగా మనం వాడినటువంటి రసాయన ఎరువులు ఏదైతే ఉన్నాయో, పురుగు మందులు కావచ్చు, అదేవిధంగా మనం వాడుతున్నటువంటి ఎరువులు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా అవి క్యాన్సర్కు దారి తీస్తున్న పరిస్థితి మనం. దీనన్నిటి మీద కూడా ఈ యొక్క అవగాహన సదస్సు కూడా అదే. ఎందుకోసం పెడుతున్నారు పార్టీ ఈరోజు, ఎందుకోసం ఇంతమంది అధికారులు ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఉన్నారంటే, దీని మార్పు తీసుకురావాలా, రైతు ద్వారా మార్పు తేవాలా. ఖచ్చితంగా ఉండొచ్చు కొద్ది సంవత్సరాల పాటు మన దిగుబడి తగ్గుతుంది. వెంటనే మనం ఈరోజు మరి న్యాచురల్ ఫార్మేషన్కి వచ్చిన వెంటనే మన దిగుబడి పెరగదు, ఖచ్చితంగా తగ్గుతుంది. దాని బాధ్యత కూడా పాపం రైతు భరించాల్సిన అవసరం ఉంది. మరి రైతే రాజు దేశానికి, రైతే వెన్నుముక దేశానికి. రైతు లేని దేశం లేదు భారతదేశం. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయంగా ఆధారిత దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ప్రపంచంలోనే. మరి ఈరోజు మనం చూసాం, మన కళ్ళ ముందు చాలా వరకు కూడా మరి గత 10-15 సంవత్సరాలుగా చెరుకే కనిపించిన పరిస్థితి అయిపోతుంది.